ఖలిస్తానీ తీవ్రవాదం, ప్రత్యేక సిక్కు దేశపు తీవ్రవాదం అనేటటువంటిది బాగా హైప్‌లోకి వచ్చింది మాత్రం పాకిస్తాన్ కర్తార్‌పూర్ హైవే ఏశాక. అక్కడికి ఇప్పుడు ప్రతి ముస్లిం జీవితంలో మక్కాకి ఎట్లా వెళ్ళాలనుకుంటారో, ప్రతి సిక్కు గూడా జీవితంలో గురునానక్‌కి సంబంధించినటువంటి ప్రాంతమైనటువంటి కర్తార్‌పూర్ వెళ్ళాలనుకుంటారు. దానికి ఇదివరకు చుట్టూ తిరిగి వెళ్ళాలి. అంతంత డబ్బులు భరించలేనటువంటి వాళ్ళు ఆగిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఆ పక్క నుంచినే కర్తార్‌పూర్ హైవే ఏశారో అక్కడి నుంచి వీళ్ళు వెళ్తున్నారు. ఆ వెళ్ళే వాళ్ళందరికీ గూడా ఆ రోజుల్లో భింద్రన్‌వాలే చచ్చిపోయినోడు, ఎవరెవరైతే తీవ్రవాదులు చచ్చిపోయారో ఖలిస్తానీ తీవ్రవాదులు, వాళ్ళందరూ ఫోటోలు పెట్టి ఈళ్ళందరూ గొప్పోళ్ళు, మీ దేశం మిమ్మల్ని మోసం చేస్తుందంటూ అక్కడున్న యూత్‌ని మళ్లిస్తా వాళ్ళని డ్రగ్స్‌కి అలవాటు చేసి నిదానంగా దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు అయితే ఈ మధ్యనే భారత ప్రభుత్వం చేస్తున్నటువంటిది గానీ, గ్రౌండ్ లెవెల్‌లో మిగతా సిక్కులందరూ గూడా మనం అసలు భారతదేశమే మనకు రక్ష అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉండటం వల్ల గావచ్చు, టోటల్‌గా కొంత మార్పు కనబడుతోంది. ఖలిస్తానీకి 10% అంటే మిగతా 90% మంది మేము ఇటే ఉన్నామని చెప్తున్నారు. తాజాగా ఎస్‌జీపీసీ ఏదైతే సిక్కులకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సంస్థ ఉందో వాళ్ళు అనౌన్స్ చేశారు. సిక్ పిలిగ్రిమ్స్ ఎవరు కూడా పాకిస్తాన్ వెళ్లరు. మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం అక్కడ నిర్వహిస్తోంది. జూన్ 2వ తారీఖున జరగాల్సినటువంటి కాన్సెప్ట్ అది. దాన్ని జూన్ 2 నుంచి అక్కడికి పిలిచారు. పాకిస్తాన్ సిక్ పిలిగ్రిమ్స్‌ని అక్కడికి పిలిస్తే వెళ్ళబోమని చెప్పేసి ప్రకటించడం ఎస్‌జీపీసీ అన్నటువంటిది ఇక్కడ కీలక పరిణామం.